సో హలో ఫ్రెండ్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, చాలా మందికి ఒక కామన్ డౌట్ అయితే ఉంటుంది కదా, లైక్ ల్యాప్టాప్ తీసుకోవాలి అన్నప్పుడు దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ని ఏ విధంగా బ్రేక్ డౌన్ చేయాలని చెప్పి ఈ వీడియోలో మనం ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. లైక్ మీరు ఒకవేళ ఒక ల్యాప్టాప్ కొందామని వెళ్ళినప్పుడు మనకి మార్కెట్లో చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి, కానీ పర్టికులర్గా మీరు దాంట్లోని ఏ ల్యాప్టాప్ని చూస్ చేసుకోవాలి అన్న ఒక డౌట్ ఉంటే కనుక ఈ వీడియో మీకు ఒక యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మనం ఈ వీడియోలోని పర్టికులర్గా స్టూడెంట్స్ కోసం మాట్లాడుకుందాం. సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు ఒక సమ్ బడ్జెట్లు అయితే ఉంటారు, 40,000 కానీ 50,000 కానీ 60,000 కానీ. సో ఈ బడ్జెట్ రేంజ్లోని వాళ్ళు ఒకవేళ ల్యాప్టాప్ తీసుకోవాలి అంటే కనుక వాళ్ళ యొక్క కాన్ఫిగరేషన్ ఏ విధంగా ఉంటే వాళ్ళ ఒక ల్యాప్టాప్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అన్న విషయాన్ని అయితే మాట్లాడుకుందాం. సో దాంట్లో ముందుగా మనం మాట్లాడుకుంటే స్టూడెంట్స్ అనే వాళ్ళని కొంతమంది జనరల్ వర్క్స్ కోసం తీసుకుంటారు, అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్స్, పవర్ పాయింట్ లేదా ఎక్సెల్ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళకైతే నేను మస్ట్ అండ్ షుడ్గా i5 రికమెండ్ చేస్తాను. ఎందుకంటే i5 అనేది మీకు i5లో ఉన్న ల్యాప్టాప్ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు ఎక్కువ ప్రైస్లో ఉండవు. అలాగే మీకు ఏదైతే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే అవి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతాయి. ప్రైస్ వైజ్గా చూసుకున్నా మీకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది, అండ్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నా సరే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది i5 ల్యాప్టాప్స్లోని. లేదు ఒకవేళ మీరు ఫోటోషాప్ లాంటివి ఎడిట్ చేస్తున్నారు, గ్రాఫిక్ డిజైన్లో ఉన్నారు, సో ఆ విధంగా మీరు ఒకవేళ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి నేర్చుకుంటున్నారు అనుకోండి, ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అనుకోండి, మీకు ఏమవుతుందంటే i5లోనే మీరు అరౌండ్ 11 జనరేషన్ కానీ 12 జనరేషన్ కానీ ప్రాసెసర్లు దొరుకుతాయి. అవి కొంచెం కోర్ కౌంట్ అనేది, థ్రెడ్స్ కౌంట్ అనేది కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీకు కొంచెం ఎక్స్ట్రా బూస్ట్ అయితే దొరుకుతుంది అంతే. దానికి మించి అయితే మీరు సిమిలర్గా దీన్ని యూజ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ల్యాగ్ ఫీల్ అవుతారు సంథింగ్ లైక్ అంతే. లేదు ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, లైక్ సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తున్నారు, విజువల్ స్టూడియో కోడ్ లేదా నోట్ప్యాడ్++ ఇలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, లేదా ఆన్లైన్లోనే మీరు కోడింగ్ చేస్తున్నారు సంథింగ్ లైక్ అనుకోండి, మీకు ఖచ్చితంగా i7 అనేది కొంచెం మస్ట్ అండ్ షుడ్ నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే i7 అనేది ఇలాంటి సాఫ్ట్వేర్ అనేది యాక్చువల్లీ మీకు i5లో కూడా బటర్ స్మూత్గానే వస్తుంది. బట్ ఏంటంటే సమ్హౌ మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే కనుక మీరు i5లో తీసుకోండి. లేదు మీరు ప్రాక్టీస్ చేయడంతో పాటు రియల్ టైంలో ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాము, అవి కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి అనుకున్న వాళ్ళకైతే నేను i7 అనేది రికమెండ్ చేస్తాను. i7లో కొంచెం పర్ఫార్మెన్స్, మీకు క్లాక్ స్పీడ్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది మీకు బెస్ట్ ఆప్షన్ ఇస్తుంది. మరి i7లో ఏది తీసుకోవాలంటే 10 జనరేషన్ అబోవ్ ఏవి ఉన్నా సరే, 10 జనరేషన్, 11, 12, 13, 14 ఇలా ఏవైనా సరే మీ బడ్జెట్ వైజ్గా చూసి తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. లేదు ఒకవేళ మీరు యాజ్ ఎ స్టూడెంట్ కొంచెం 3D రెండరింగ్ ఇలాంటివి చేసి లైక్ ఫ్రీలాన్సింగ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసేవాళ్ళు సంథింగ్ లైక్ మీకు అలాంటి వాళ్ళకి ల్యాప్టాప్ కావాలనుకోండి, మీకు ఏమవుతుందంటే కొంచెం ప్రాసెసర్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ల్యాప్టాప్ కదా, ల్యాప్టాప్లో ఖచ్చితంగా ప్రాసెసర్ పవర్ ఎక్కువ ఉంటే మీకు ల్యాగ్ అవ్వకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా i7లోనే మీరు అబౌవ్ 12 జనరేషన్కి అయితే వెళ్ళిపోండి. 12 జనరేషన్ కానీ లేదా 12 జనరేషన్ కానీ అబౌవ్ అయితే వెళ్ళండి. కొంచెం మీకు ప్రైస్ రేంజ్ పరంగా కూడా బెస్ట్ వాల్యూ అయితే ఉంటుంది. అలాగే పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా మీరు 1080pలోని ఎలాంటి లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వీడియోస్ చేయడం కానివ్వండి, లేదా ఫోటోషాప్లో 4Kలో ఎడిటింగ్ చేయడం కానివ్వండి, మీకు ఒక పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ కూడా మీకు ప్రాబ్లమ్ అవ్వకుండా అయితే ఉంటుంది. హోప్ సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి మీ వర్క్ ఏంటి అని చెప్పి. సో దానికి రిలేటెడ్ దాని దగ్గరలో ఉన్న ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో మీ ప్రైస్ రేంజ్ని బట్టి మీరు తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు స్టోరేజ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఇన్బిల్ట్ ఎంత స్టోరేజ్ ఉన్నా సరే దాన్ని ఇగ్నోర్ చేయండి. మీరు ఎక్స్టర్నల్గా స్టోరేజ్ అయితే పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ ర్యామ్ విషయం అయితే చూసుకోండి, కొన్నిట్లో 8GB అయితే ఇస్తారు, కొన్నిట్లో 16GB అయితే ఇస్తారు. ఏవైతే 16GB ఇస్తున్నారో వాటిని అయితే తీసుకోవచ్చు. బట్ 8GB ఇచ్చే ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయి కదా వాటిని కొనే ముందు అయితే ఖచ్చితంగా చూసుకోండి అవి అప్గ్రేడబుల్లా కాదా. ఒకవేళ ఇవి 8GB కాస్త మీరు 16GB అప్గ్రేడ్ అవుతుంది అన్న ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, అలాంటివి అయితే తీసుకోండి. ఒకవేళ ఫర్దర్గా మీకు 8GB సరిపోవట్లేదు అనుకుంటే కనుక మీరు ఆఫ్లైన్లోనే మీరు ఇంకొక 8GBని మీరు పర్చేస్ చేసి దాన్ని ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు. లేదు 8GBలో స్టిక్ అయి ఉన్నాను అనుకోండి మీ ప్రైజ్కి తగ్గట్టు, తర్వాత మీ వర్క్ పెరిగింది బట్ మీరు అప్గ్రేడ్ చేసుకోలేరు అన్న టైంలోని మీరు ఇబ్బంది అయితే పడతారు అంతే. దానికి మించి అయితే పెద్ద ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు. సో స్టూడెంట్స్ వైజ్గా ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఈ 3 కేటగిరీస్ అనేవి మీకు నేను చెప్పాను అనుకున్నా. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో హోప్ ఈ వీడియోలో ఇన్ఫర్మేటివ్ లేదా యూస్ఫుల్ అయిందైతే నేను అనుకున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లైక్ నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు అప్డేట్ అయితే వస్తుంది. నేను మీకు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.